హే గైస్ వెరీ వెల్కమ్ బ్యాక్ టు ది రాకీ బాయ్ టెక్ ఫర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈ రోజు వీడియోలో రీయూజర్ కంటెంట్ అంటే ఏంటి, రీయూజర్ కంటెంట్ అనేది యూజ్ చేసుకుని మన యూట్యూబ్లో మనీ అనేది ఎలా సంపాదించవచ్చు, రీయూజర్ కంటెంట్ అనేది పెట్టడం వల్ల యూట్యూబ్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందా, సో ఎలా రీయూజర్ కంటెంట్ అనేది యూజ్ చేయాలి, సో రీయూజర్ కంటెంట్ అనేది యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందా ఏంటని చెప్పేసి కూడా మీకు చాలా డీటెయిల్గా అయితే రీయూజర్ కంటెంట్ గురించి ఈ రోజు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ యొక్క వీడియో చేయడానికి రీయూజర్ కంటెంట్ అనేది మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు, రీయూజర్ కంటెంట్ అనేది ఎలా యూజ్ చేస్తే మనం ఎలా యూట్యూబ్లో మనీ అనేది సంపాదించవచ్చు అని చెప్పేసి సో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మీలో ఎవరికైనా సరే రీయూజర్ కంటెంట్ అని చెప్పేసి ఆల్రెడీ కనుక వచ్చుంటే మాత్రం ఈ యొక్క వీడియోని మీరు చాలా క్లియర్గా చూడండి. సో మీకు కంప్లీట్గా అర్థమవుతుంది రీయూజర్ కంటెంట్ అనేది ఎలా యూజ్ చేయాలని చెప్పేసి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేసే ముందు మీకు వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా మీకు ఏమనిపించింది అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. సో గైస్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీయూజర్ కంటెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. చూడండి, రీయూజర్ కంటెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ నా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఆ వీడియోస్లో మీరు ఏదో ఒక వీడియోని తీసుకొని మీరు కనుక మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తే అది రీయూజర్ కంటెంట్ అనమాట. సో ఇలానే కాకుండా మనకి ఎనీ సోషల్ మీడియా, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లేదంటే కనుక సో చాలా సోషల్ మీడియాస్ అయితే ఉన్నాయి కదా, సో వాటిలోకి సంబంధించినటువంటి వీడియోస్ అనేది తీసుకొచ్చి మీరు కనుక మీ యొక్క ఛానల్ కనుక అప్లోడ్ చేస్తే సో అది రీయూజర్ కంటెంట్ అనమాట. నెక్స్ట్ మనకి ఎనీ సాంగ్ అనమాట. సో సాంగ్స్ అనేది లేదనమాట, మనకి నాన్ కాపీరైట్ సాంగ్స్ అని చెప్పేసి అయితే ఉంటాయి. సో వాటిని మించి వేరే సాంగ్స్ ఏవైనా సరే, మనకి బాలీవుడ్ కానీ, టాలీవుడ్ కానీ, కాలీవుడ్ కానీ, సో ఏదైనా సరే సో ఆ సాంగ్స్ కనుక యూస్ చేస్తే అది కూడా రీయూజర్ కంటెంట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఎన్ని సోషల్ మీడియాకి సంబంధించి పిక్చర్స్ ఏదైతే ఉంటాయో ఆ పిక్చర్స్ కనుక యూస్ చేస్తే సో అది కూడా రీయూజర్ కంటెంట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏది యూస్ చేసినా రీయూజర్ కంటెంట్ అయితే అవుతుంది. కానీ ఈ రీయూజర్ కంటెంట్ అనేది అవ్వకుండా ఉండాలంటే మనం అదే కంటెంట్ అనేది యూస్ చేసి ఎలా వీడియోస్ చేయాలని చెప్పేసి ఇప్పుడైతే చెప్తా చూడండి. సో గైస్ ఇప్పుడు రీయూజర్ కంటెంట్ అనేది మనం ఎలా యూస్ చేయాలి, ఎలా యూస్ చేస్తే మనకి ప్రాబ్లం రాదని చెప్పేసి సో చాలా డీటెయిల్గా అయితే చెప్తా చూడండి. సో దీనికోసం మనకి రెండు విధాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి పర్మిషన్ తీసుకోవడం, సెకండ్ వన్ వచ్చేసి పర్మిషన్ లేకుండా. సో పర్మిషన్ తీసుకోవడం అంటే ఫర్ సపోజ్ నా ఛానల్లో ఉన్నటువంటి వీడియో అనేది మీరు కనుక మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేద్దామంటే ఫస్ట్ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలి. నన్ను కాంటాక్ట్ అయ్యి మీరు ఏదైతే కనుక వీడియో అనేది నా ఛానల్ నుంచి తీసి మీ ఛానల్లో పెడదాం అనుకున్నారో సో ఆ వీడియోకి సంబంధించి క్రెడిట్స్ అయితే తీసుకోవాలన్నమాట. సో అది నేనైతే ఇస్తాను అనమాట. సో అలా ఏంటంటే కనుక మీరు ఏదైతే కనుక కంటెంట్ అనేది వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నుంచి తీసుకొచ్చి మీ ఛానల్లో పెడదాం అనుకున్నారో సో ఆ క్రెడిట్స్ అనేది అయితే తీసుకోవాలి. సో మీరు వీడియో మొత్తం పెట్టాలంటే మాత్రం ఇట్లాంటి క్రెడిట్స్ అయితే తీసుకోవాలి. వీడియో మొత్తం కాకుండా ఓన్లీ 7 సెకండ్స్ కానీ, లేదంటే కనుక ఆ 7 సెకండ్స్ కంటే ఎక్కువ, 10 సెకండ్స్ కంటే లోపు. ఓకే, సో ఎట్లా కనుక మీరు యూస్ చేద్దామంటే పర్మిషన్ అయితే అవసరం. మనకి యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే కనుక అట్లీస్ట్ 10 సెకండ్స్ అనేది మనం వేరే వాళ్ళ కంటెంట్ అయితే యూస్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళ కంటెంట్ అంటే ఓన్లీ యూట్యూబే కాదనమాట, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఎనీ సోషల్ మీడియా. ఓకేనా, ఎనీ సోషల్ మీడియాకి సంబంధించి పిక్చర్ కానీ, సాంగ్ కానీ, లేదంటే కనుక వీడియో క్లిప్ కానీ సో ఏదైనా యూస్ చేసుకోవచ్చు పర్మిషన్ లేకుండా. ఓకే, సో పర్మిషన్ లేకుండా యూస్ చేయొచ్చు అని చెప్పేసి మనం 10 సెకండ్స్ అయితే యూస్ చేస్తాం. కాకపోతే ఇక్కడ నేను మీకు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఓన్లీ 7 సెకండ్స్ మాత్రమే మీరు వేరే వాళ్ళ వీడియోస్ కానీ, వేరే వాళ్ళ పిక్చర్స్ కానీ, సో ఏదైనా సరే సాంగ్స్ కానీ, సో ఏదైనా సరే 7 సెకండ్స్ మాత్రమే యూస్ చేయండి. ఓకే, సో 7 సెకండ్స్ ఎందుకు యూస్ చేయమంటున్నానంటే మనం ఎడిట్ చేసే సాఫ్ట్వేర్స్ కానీ, యాప్స్ కానీ ఉంటాయి కదా, సో దాంట్లో మనం 10 సెకండ్స్ యూస్ చేసామని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అది 10 సెకండ్స్ అయితే కంప్రెస్ అవ్వదన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 11 సెకండ్స్ కానీ, 12 సెకండ్స్ కానీ అయితే కంప్రెస్ అవుతుంది. సో అట్లాంటి టైంలో మనకి రీయూజ్డ్ కంటెంట్ అనేది పడే అవకాశం ఉందన్నమాట. ఒక్క సెకండ్ అనేది మన యొక్క యూట్యూబ్ ఛానల్ని డమాలని పడేసే అవకాశం కూడా అయితే ఉంది. ఓకే, సో ఇది నేను చాలా యూట్యూబర్స్ దగ్గర, చాలా మంది దగ్గర అయితే చూడడం జరిగింది కాబట్టి సో మీకైతే షేర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా నేను ఇప్పుడు చెప్పింది మీరు కంప్లీట్గా అయితే యూస్ చేయండి, మీకు ఎట్లాంటి ప్రాబ్లం రాదు. ఓకే, సో కంప్లీట్గా కనుక మీరు రీయూజర్ కంటెంట్ మీదే ఆధారపడి యూట్యూబ్ ఛానల్ కనుక రన్ చేద్దామంటే ఓన్లీ వేరే వాళ్ళ కంటెంట్ అనేది 7 సెకండ్స్ మాత్రమే యూస్ చేయండి. 7 సెకండ్స్ కంటే ఎక్కువగా యూస్ చేయొద్దు. సో చాలామంది ట్రోలింగ్ ఛానల్స్ అనేది రన్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా మానిటైజేషన్ అనేది ఎలా అవుతుంది అని చెప్పేసి మీరు ఒకసారి వాళ్ళ యొక్క వీడియోస్ అనేది అబ్జర్వ్ చేయండి. 7 సెకండ్స్ కంటే ఎక్కువగా యూస్ చేశారంటే కనుక వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్కి మానిటైజేషన్ అనేది అవ్వదు. అట్లీస్ట్ 10 సెకండ్స్ మాత్రమే యూస్ చేస్తారు. వాళ్ళు పర్టికులర్గా 10 సెకండ్స్ యూస్ చేస్తారంటే వాళ్ళ సాఫ్ట్వేర్స్ అనేది ఎలా ఉన్నాయంటే అని చెప్పేసి అయితే తెలియదు. కాబట్టి సో 10 సెకండ్స్ కంటే ఎక్కువగా అయితే యూస్ చేయకూడదు. ఓకే, సో ఇలా యూస్ చేయడం వల్ల రీయూజర్ కంటెంట్ అయితే రాదు. నెక్స్ట్ మనకి రీయూజర్ కంటెంట్కి సంబంధించి ఇంకా మనం అంటే ఇప్పుడు ఇట్ మీన్స్ ఇక్కడ వీడియోస్ అనేది యూస్ చేస్తాం కదా, సో ఆ వీడియోస్ అనేది 10 సెకండ్స్ అనేది యూస్ చేసినప్పుడు మనకి ఇంకా రీయూజర్ కంటెంట్ అనేది రాకూడదు. ఆ 10 సెకండ్స్ అనేది యూస్ చేసినప్పుడు కూడా రీయూజర్ కంటెంట్ అనేది వస్తుందేమో అని చెప్పేసి మనకైతే భయంగా ఉంటుంది. కానీ అలా రాకుండా ఏం చేయాలంటే మీరు ఏదైనా ఒక వీడియోని తీసుకున్నారనుకోండి, ఆ యొక్క వీడియోకి మీ అంతటి మీరు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి. ఓకే, సో వాయిస్ ఓవర్ అనేది ఇస్తూ ఆ వీడియో కనుక ప్లే చేస్తే మాత్రం రీయూజర్ కంటెంట్ అనేది అయితే రాదు. ఓన్లీ 10 సెకండ్స్ మాత్రమే. అంతకంటే ఎక్కువ కూడా అయితే చేయొచ్చు, కాకపోతే క్రెడిట్స్ అయితే తీసుకోవాలి.
సో మీకు చెప్పాను కదా! సో నెక్స్ట్ ఇట్లా మనకి ఏదైనా సరే సాంగ్ గాని, లేదంటే గనక ఏదో ఒక కామెడీ బిట్ గనక మీరు గనక యూజ్ చేసుకుందామంటే, మీరు అలా యూజ్ చేస్తే రీయూజ్డ్ కంటెంట్ అనేది పడుతుందేమో అని చెప్పేసి గనక మీకు డౌట్ ఉంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే, ఆ క్లిప్ అనేది తీసుకొని, ఆ క్లిప్‌కి సంబంధించి వాయిస్ ఓవర్ అనేది మీరివ్వండి. ఓకే. సో ఆటోమేటిక్‌గా మీకైతే రీయూజ్డ్ కంటెంట్ అయితే రాదనమాట. సో ఇది నేను చెప్పిందే కాదనమాట. మీకు యూట్యూబ్ గైడ్‌లైన్స్ ప్రకారంగా అయితే ప్రతిది కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో దాంట్లోనే చాలా చాలా డీటెయిల్‌గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. సో రీయూజ్డ్ కంటెంట్ అనేది మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ గైడ్‌లైన్స్ గనుక మనం పాటిస్తే ఆటోమేటిక్‌గా ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానెల్ అయితే మానిటైజేషన్ అయితే అవుతుంది. సో గైస్ ఇది గైస్ మరి వీడియో అనేది మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినిట్‌గా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం రీయూజ్డ్ కంటెంట్ మీద సో డెఫినిట్‌గా కామెంట్ చేయండి అన్నమాట. మీకు కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో సీ యూ టుమారో. థాంక్ యూ. బాయ్.